నమస్కారం నేను రామ్ న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇవాల్టి బులెటిన్స్. జనవరి 2 నుండి షెడ్యూల్ చేయబడిన పరీక్ష కోసం టీఎస్టెట్ 2024 హాల్ టికెట్స్ త్వరలో విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో టీఎస్టెట్ హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. 6 నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 10,000 చొప్పున ఒక్కొక్కరికి 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 3 రోజుల్లోగా పూచీకత్తులను సమర్పించాలని స్పష్టం చేసింది. విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పింది. పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు ఇంజిన్ మార్చుతుండగా ఆ రైలు నుంచి తొలగించిన ఇంజిన్ ముందుకెళ్తున్న సందర్భంలో విద్యుత్ తీగలను సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో రైల్వే స్టేషన్ లో 2 గంటల పాటు రైళ్లను నిలిపివేశారు. జగిత్యాల నమిలికొండ గ్రామానికి చెందిన ముత్యాల శ్రీనివాస్ సైబర్ నేరగల్ల ఉచ్చుకు చిక్కి 10 లక్షలు పోగొట్టుకున్నాడు. బార్బర్ పని చేసుకుంటూ జీవించే శ్రీనివాస్ స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న ఈయన బ్యాంక్ ఖాతా నుండి 10 లక్షలు మాయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం కన్సల్టెంట్స్ గుప్పెట్లో చిక్కుకుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా నైపుణ్యం పేరుతో లక్షలు జీతాలు చెల్లించి స్టేట్ సర్వీస్ అధికారులపై పెత్తనం చేయడానికి కన్సల్టెంట్లను పాలనా వ్యవస్థలో చొప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినీ హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు తెలంగాణ డీజీపీ జితేందర్. ఇప్పటికే అల్లు అర్జున్ పై పలు కేసులు నమోదు చేశామని, చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మోహన్ బాబుది కుటుంబ సమస్య, ఇంటి లోపలే సమస్య పరిష్కరించుకుంటే ఎవరికి అభ్యంతరం లేదని, రోడ్డెక్కి న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవన్నారు. బౌన్సర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ ను ఎక్కడైనా తోసేస్తే తాట తీస్తామని స్పష్టం చేశారు. బౌన్సర్లు తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అని, ముఖ్యంగా యూనిఫామ్ లో ఉన్న పోలీసులను టచ్ చేసినా ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే హరీష్ సాఖ్య, ఆయన సోదరుడు సత్యేంద్ర సాఖ్య సహా 16 మందిపై ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది. ఇందులో లైంగిక వేధింపులు, భూ కబ్జాలు, ఇతర నేరాలు ఉన్నాయి. గజియాబాద్ జిల్లాలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో 2 అన్నదమ్ములు మృతి చెందారు. రాత్రి సమయంలో వారి తల్లి తమ చెక్క మంచం దగ్గర మస్కిటో కాయిల్స్ కట్టను వెలిగించిందని అధికారులు తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.